నంద్యాల జిల్లా సీతారాంపురానికి చేరుకున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ టీడీపీ నేతల దాడిలో మరణించినటువంటి పెద్ద సుబ్బారాయుడు కుటుంబానికి పరామర్శను అందించేందుకు అక్కడికి చేరుకుంటున్నటువంటి తమ అధినేతను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకోవటం మన దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. మహానంది మండలం సీతారామపురంలో ఇటీవల టీడీపీ నేతల చేతిలో దారుణ హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని వైఎస్ జగన్ కాసేపట్లో పరామర్శించనున్నారు. ముందుగా ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్ అక్కడి నుంచి సీతారామపురానికి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరారు. దారి పొడవునా ప్రజలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలుకుతున్నారు. తమ అభిమాన నేతను చూసేందుకు పెద్ద పెట్టిన జనం అక్కడికి చేరుకున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. జై జగన్ నినాదాలతో మారుమోగుతోంది ప్రస్తుతం ఆ ప్రాంత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ నంద్యాల జిల్లా సీతారామపురానికి చేరుకున్న దృశ్యాలు అవి. మహానంది మండలం సీతారామపురంలో ఇటీవల టీడీపీ నేతల చేతిలో దారుణ హత్యకు గురైన పెద్ద సుబ్బారాయుడు కుటుంబాన్ని వైఎస్ జగన్ కాసేపట్లో పరామర్శించబోతున్నారు. ముందుగా ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్ అక్కడి నుంచి సీతారాంపురానికి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరారు. దారి పొడవునా ప్రజలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలవి. నంద్యాల జిల్లా
సీతారామపురానికి చేరుకుంటున్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కు స్వాగతం పలికేందుకు, ఆయన్ని చూసి అభివాదం చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. జై జగన్ నినాదాలతో హోరెత్తిస్తూ ఉన్నారు. పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ జై జయ ధ్వానాలు చేస్తూ ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఏపీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు చాలా భయానకమైన పరిస్థితులను తలపిస్తూ ఉన్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న హత్యాకాండలు తమకి అనుకూలంగా లేరని, వైసీపీకి పనిచేశారన్న కారణాలతో చోటు చేసుకున్నటువంటి అనేక దాడులను మనం చూసాము. ఈ నేపథ్యంలో మహిళలు, చిన్నారులు అన్న తేడా లేదు, అలాగే పెద్దలు, పార్టీ వారు అన్న ఇది లేదు. చాలా పెద్ద జరిగినటువంటి దాడులను మనం చూసాం. ఈ దాడులన్నింటినీ కూడా ఢిల్లీ వేదికగా దేశం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు వైఎస్ జగన్. ఆ తర్వాత కూడా ఈ దాడులు ఆగకుండా కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో స్థైర్యం కోల్పోతున్నటువంటి పార్టీ క్యాడర్లో, నేతల్లోనూ ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్. ఇటీవలి కాలంలో నంద్యాల జిల్లా సీతారామపురంలో టీడీపీ శ్రేణుల దాడిలో మృతి చెందినటువంటి పెద్ద సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు, వారిలో మనోస్థైర్యాన్ని నింపేందుకు గాను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నంద్యాలకు చేరుకున్న దృశ్యాలవి. ఆయన్ని చూసేందుకు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న అభిమానులు జయ జయ ధ్వానాలతో తమ అభిమాన నేతకు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు ప్రస్తుతం స్క్రీన్పై చూస్తున్నాం. కాసేపట్లో పెద్ద సుబ్బారాయుడు నివాసానికి చేరుకోబోతున్నారు వైఎస్ జగన్. అక్కడి నుంచి తాజా సమాచారాన్ని అందించేందుకు మా కరెస్పాండెంట్ వినాయక్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వినాయక్, ఎట్లాంటి వాతావరణం కనిపిస్తోంది? ఇటీవలి కాలంలో టీడీపీ నేతల దాడిలో పెద్ద సుబ్బారాయుడు మృతి చెందిన పరిస్థితి, ఒక భయానకమైన పరిస్థితిని వాళ్ళు ఫేస్ చేశారు ఆ కుటుంబం. ఈరోజు పార్టీ అధినేత వారి ఇంటికి వచ్చి వారికి ఓదార్పునిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? నిజంగా కనివిని ఎరుకుని రీతిలో ఇది ఒక పెద్ద దిగ్భ్రాంతి కలిగించే ఘటనగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ గ్రామం అంతా కూడా ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉండేది. అటువంటిది ఈ నెల 3వ తేదీ నాడు అర్ధరాత్రి టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి ఒక 30 మంది స్థానిక గోండాలతోటి చేసిన స్వైరవిహారం ఈ గ్రామస్తులందరినీ కూడా తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ముఖ్యంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడ్డారో, వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరైతే ఓట్లు వేయించారో, ఎవరైతే ఏజెంట్లుగా ఉన్నారో వారి ఇల్లుని టార్గెట్ చేసుకుంటూ ఈ అటాక్ చేయడం జరిగింది. ముందుగా లక్ష్మీదేవి ఇంటికి వెళ్ళారు. ఆమె 62 సంవత్సరాల వయసు పైబడి ఉన్నప్పటికీ కూడా ఆమె మీద దాడి చేసి ఆమెను వృద్ధురాలని చూడకుండా అత్యంత పాశవికంగా ఆమె మీద రాడ్లతోటి, కత్తులతోటి దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మరొక ఈ వ్యక్తి ఇంటికి వెళ్ళారు. అక్కడ కూడా అతను ఏజెంట్గా పనిచేయడంతో ఆ ఇంట్లో అతను లేకపోవడంతో అతని ఇంట్లో తల్లిదండ్రుల మీద దాడి చేసి అతనికి సంబంధించిన వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత పసుపులేటి సుబ్బరాయుడు ఇంటికి వచ్చారు. అక్కడ ముందుగా ఆమె సుబ్బరాయుడు భార్య ఇంటి బయట, ఆరు బయట నిద్రిస్తున్న సందర్భంలో ఆమె మీద కత్తులతో దాడి చేశారు. ఆ సందర్భంలో ఆమె చెయ్యి అడ్డుపెట్టుకునే సందర్భంలో చెయ్యి కూడా గాయమైంది. ఆమె ఇప్పుడు ఇక్కడ నిజంగా చెప్పుకోవాలంటే ఈ కుటుంబం అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ కోసం వేచి చూస్తున్న పరిస్థితి, తీవ్ర దిగ్భ్రాంతికి లోనై ఉన్నారు. వీరంతా కూడా చిన్నారులు సైతం ఈ ఇంట్లో ఏ విధంగా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న పరిస్థితి. గ్రామంలో గతంలో ఎన్నడూ లేని విధమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. కేవలం శ్రీనివాసరెడ్డి తన ఆధిపత్యం కోసం వైఎస్ఆర్సీపీకి పనిచేశారనే కారణంతో వీరందరినీ కూడా టార్గెట్ చేసి హత్య చేశారనేది వీరు చెప్తున్నమాట. దీంతోపాటు మనం చూస్తే కనుక ప్రత్యేకంగా 5 ఏళ్ల లోపున మేము ఎప్పుడైనా సరే మిమ్మల్ని చంపుతామంటూ కూడా ఆయన బెదిరించి ఈ రకంగా వాళ్ళందరినీ కూడా హత్యకు తెగబడే ప్రయత్నం చేయడం అనేది వీళ్ళందరినీ కూడా దిగ్భ్రాంతికి, అదేవిధంగా ఆందోళనకు గురి చేస్తుంది. బిక్కుబిక్కుమంటూ వీరంతా కూడా భయాందోళనతో బతుకుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు అండగా నిలబడాలనేది వారు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి రాబోతున్నారు. ఇక్కడ మనం చూస్తున్న చిన్నారులు కూడా ఉన్నారు. వీరందరితోటి అంటే నిజంగా చూస్తే కనుక వీరంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా అంటే గతంలో ఎన్నడూ లేని సంఘటనతోటి వీరంతా కూడా షాక్కు గురై ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమంది మహిళలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఈరోజు అంటే నిజంగా చూస్తే కనుక చాలా ప్రశాంతమైన గ్రామంలో ఇటువంటి హత్యాకాండ ఏ విధంగా చూస్తే అంటే మిమ్మల్ని అందరినీ కూడా చంపుతామని బెదిరించడం, ఇళ్లలోకి చొరబడి కత్తులతోటి, రాడ్లతోటి స్వైర విహారం చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? అదే సార్, ఇప్పుడు జరిగిన కాడి జరిగింది సార్. ఇది ఇటు ఎప్పుడు జరగకుండా చూడండి సార్. ప్రతి ఒక్కరు వణుకుతున్నారు ఆయన అంటే. ఇప్పుడు ఆ భయం అనేది అందరికి పోగొట్టేటట్టు చేయాలి మాకు న్యాయం. అది అంత భయంకరంగా బతుకుతున్నాం ఈ ఊర్లో. అంత అసలు ధైర్యం అనేది లేకుండా బతుకుతున్నాం. ఇప్పుడు కూడా మా మామ చనిపోయి 6 రోజులు అవుతుంది. ఏ టయాన్ని వచ్చాడో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఏ వాళ్ళ నుంచి వచ్చాడో ఇదే భయంతోనే బతుకుతున్నాం. కంటికి కులుక అనేది లేదు, నిద్ర అనేదే లేదు. బయటికి రావాలనే కానీ రాలేకుండా ఉన్నాం. గడలు పెట్టుకోవడం లోగానే అనుకుంటున్నాం.
ఇద్దరు అనేది కూడా పోకుండా నా భయంతో అటోనికి ఈ ఊరికి అనేది ఇంతటితో మా మామతోనే ఈ ఊరికి భయం అనేది లేకుండా పోవాలా సార్. మా మామతోనే పోవాలి ఈ ఊరికి భయం అనేది లేకుండా. ఆయన నేను ఒక్కనే కదా ఈ ఊరికి నేనేం చేసినా చెల్లుతాను కదా అని కింద ఉన్నాడు. అట్లాంటిది ఏది లేకుండా ఈడికే పోవాలా, ఈడికే సమర్పం కావాలంగా. అంటే మీరందరూ వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికారు, వైఎస్ఆర్సీపీ ఏజెంట్గా మీ ఆయన ఉన్నారు అనే ఉద్దేశంతో మీ మీద ఈ హత్యాకాండకు పాల్పడ్డారమ్మా? మీ ఇంటి మీద దాడి చేయడం కావచ్చు, వీరంతా కూడా ఏజెంట్గా మా మధ్య కూర్చున్నాడని సార్. మేము ఫస్ట్ నుంచి జగన్ అన్నకే మేము ఓటు, ఎప్పటికైనా గెలిచినా గెలిచకపోయినా జగన్ అన్నకే మేము ఓటు వేసేది. ఇప్పుడు ఆయన గెలిచినాడని, మా ఊరు పెద్ద మనిషి గెలిచినాడని జగన్ అన్నకు మేము ఇడిసబెట్టి ఆయనకేంటికి వేస్తాం సార్? చంపితే చంపని. ఇప్పుడు మా మామని చంపినాడు, ఎంతమందిని చంపుతాడు? చంపని సార్. బతుకుతే బతుకుతాం లేకుండా. ఆయన మళ్ళీ మమ్మల్ని ఏమని బెదిరించినాడు, మీరు ఊర్లో ఉండి మీరు ఎట్లా బతుకుతారో నేను చూస్తా, మీరు సంసారాలు చేసేది చూస్తా, మీరు ఆటోలు పెట్రోలు పోసి అంటిస్తా అంటాడు. ఏదో మేము కూలీ చేసుకునేటోళ్ళం, మమ్మల్ని పానాలు తీసిపోతే ఎట్లా సార్? మా మామ తెచ్చే తింటాంటి మీ లేకుంటే. మాకైతే ఏ ఆధారం లేకుండా బతుకుతున్నాం. నాకు 3 కూతుర్లు, అది మా పిల్లలను అట్నే చదివించుకుంటున్నాం, గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివించుకుంటున్నాం. మేము బళ్ళకు కూడా మేము సొంతంగా పెట్టుకొని చదివించుకునే సోమతి కూడా లేక గవర్నమెంట్ బళ్ళలో చదివించుకుంటున్నాం సార్ మేము. అది మా పరిస్థితి. అంతో ఇంతో ఆటోకో వచ్చి అదే సంసారం నడుపుకుంటున్నాం. అటోల మీద పార్టీ కడితే ఎట్లా సార్? ఏమన్నా నాయకుడా ఏమన్నా? మేమంటే అసలు భయం మాకు, అసలు అట్లాంటివి అంటేనే భయం. ఏదో మా మామ పోయినాడు చేసినాడు. మా ఫస్ట్ నుంచి జగన్ అన్నే సచ్చిన, మా మామ ఒక్కటే మాట అన్నాడు, సచ్చినా బతికినా నేను చేసేదే జగన్కు, సంపితే సంపని ఈ ఊరికి, నాతోనే పాని ఈడికి అని చెప్పినాడు సార్. అది మాకైతే కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈ గ్రామానికి రాబోతున్నారు. సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి అండగా నిలవడానికి మరి కాసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వినాయక్.